రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. మరి ఎవరైనా సరే మంచివారి కోసం ఏదైనా సహాయం చేయాలనుకుంటారు, మరి మంచివారి కోసం త్యాగం చేయాలనుకుంటారు. కానీ దేవుని ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనం ఆయనకు శత్రువులమై ఉన్నప్పుడు, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, మనము ఆయనను పట్టించుకోకపోయినా సరే మన కోసం తన ప్రేమను చూపిస్తూ తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. ఇలాంటి ఉన్నతమైనటువంటి ప్రేమ కేవలం యేసుక్రీస్తులో మాత్రమే ఉంటుంది. లోకంలో ఏ ప్రేమను నువ్వు ఆశించినా, ఎవరి ప్రేమను నువ్వు వెతికినా అందులో స్వార్థం ఉంటుంది. మరి దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ దేవుని ప్రేమలో ఎలాంటి పరిమితులు లేవు, ఎలాంటి షరతులు లేవు. కేవలము నువ్వు ఆయన నమ్మితే ఆ ప్రేమతో నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్.